హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ ఫ్రెండ్స్, చాలా లేట్ అయింది వీడియో చేయడానికి. కొంచెం హెవీ వర్కౌట్ ఉండడం, నైట్ షిఫ్ట్స్, అలా వీడియోస్ చేయటానికి అవ్వలేదు. ఈ రోజు నుంచి మళ్ళీ డే బై డే వీడియోస్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఈ కోర్స్ కంప్లీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ చాలా కోర్సెస్ అడుగుతున్నారు, అవి కూడా చేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఇది 2D యానిమేషన్ అనేది కంప్లీట్ చేసేస్తాను. లాస్ట్ క్లాస్ గుర్తుంది కదా ఫ్రెండ్స్, క్యారెక్టర్ విత్ వాకింగ్ చేసాం కదా. ఈ వీడియో వచ్చేటప్పటికి వాక్ చేసుకుంటూ కూర్చోవడం ఎలా, సిట్ అనేది, వాక్ అండ్ సిట్ వీడియో ఇది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అండ్ ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఇలా ఒక న్యూ పేజ్ తీసుకుందాము. దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ సెట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేను ఆల్రెడీ చేసిన ప్రాజెక్ట్ ఉంది కదా, దాని నుంచి కాపీ పేస్ట్ చేసుకుంటాను. మీకు తెలుసు కదా బ్యాక్గ్రౌండ్స్ ఎలా తీసుకోవాలి, యానిమేషన్స్, ఇమేజెస్ ఎలా తీసుకోవాలన్నది ఫ్రీ పిక్ వెబ్సైట్ నుంచి తీసుకొచ్చని చెప్పాను కదా. నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. పేస్ట్ చేశాక దీన్ని కరెక్ట్గా బాక్స్లోకి అడ్జస్ట్ చేస్తాను. తెలుసు కదా, అడ్జస్ట్ చేసుకోవడానికి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ టూల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయ్యాక మనం సైజు మామూలుగా మౌస్ తోటి సైజ్ సెట్ చేసామంటే అడ్డదిడ్డాలుగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అందుకని మనం షిఫ్ట్ పట్టుకొని మౌస్తో కరెక్ట్గా డ్రాగ్ చేస్తే అలాగా 4 సైడ్సే ఈక్వల్గా వస్తుంది. దీన్ని కరెక్ట్గా బాక్స్లోకి సెట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇలా సెట్ అయింది కదా. దీన్ని కొంచెం జూమ్ చేద్దాం. జూమ్ చేశాక రిమైనింగ్ అన్నీ ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా, ఆ మొక్కని కాపీ చేసుకుని నెక్స్ట్ పేస్ట్ చేద్దాం అక్కడ. సో ఇవన్నీ తెలుసు కదా మీకు, ఫ్రీ పిక్ నుంచే డౌన్లోడ్ చేసుకున్నవి ఇవన్నీ. నేను ఆల్రెడీ చేసి ఉండటం వల్ల కాపీ పేస్ట్ చేసుకున్నా. మీరు డైరెక్ట్ గ్యాలరీ నుంచి ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని కొంచెం సైజ్ చిన్నది చేద్దాం కొద్దిగా. కరెక్ట్గా ఇలా సెట్ చేసుకుందాం నేల మీద ఉన్నట్టు. ఇలా చేసుకున్నాక ఏ లేయర్కి ఆ లేయరు లాక్ చేసుకుంటూ ఉండండి. అప్పుడు మనకి కాపీ పేస్ట్ చేసినప్పుడు లేకపోతే సెలెక్ట్ చేసినప్పుడు వేరే హైలైట్ అవ్వకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక లేయర్ తీసుకుందాం. తెలుసు కదా, దేనికి దానికే కొత్త లేయర్లు తీసుకుంటూ ఉండాలి, లేకపోతే అన్నీ మిక్స్ అయిపోతూ ఉంటాయి అనమాట. సో కొత్త లేయర్ తీసుకున్నాం, అక్కడ కాపీ చేసి మళ్ళీ ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. దీన్ని కొంచెం సైజ్ తగ్గిద్దాం. ఓకే కదా, అర్థమైంది కదా. ఇప్పుడు మళ్ళీ దీన్ని కూడా లాక్ చేసేయండి. అప్పుడు వేరే సెలెక్ట్ చేసినప్పుడు సెలెక్ట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో ఇంకొక లేయర్ తీసుకున్నా, అప్పుడు చైర్ని కాపీ చేస్తున్నాను, అక్కడ పేస్ట్ చేస్తాను. లేయర్ తీసుకోవటం మాత్రం మర్చిపోద్దు. న్యూ లేయర్ కన్ఫామ్ తీసుకోండి. తీసుకొని అప్పుడు అవి పేస్ట్ చేస్తూ ఉండండి. ఓకే, చిన్న సైజ్ చేద్దాం. నెక్స్ట్ ఇంకొక చైరు, ఆ చైర్ని కూడా కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఓకే, ఈ చైర్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ లేయర్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని పేస్ట్ చేయండి. ఓకే, అది ఇది రెండు సేమ్ సైజ్ ఉన్నాయి లేదా సెట్ చేసుకుని, ఓకే ఉన్నాయి. సో చివరికి డ్రాగ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఓకే, చైర్స్ సెట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం యానిమేషన్ చేయడానికి క్యారెక్టర్ కావాలి. సో ఇక్కడ లెఫ్ట్ నుంచి వచ్చి రైట్ సైడ్ కూర్చునేలాగా క్యారెక్టర్ చేయాలంటే మనకి 2 క్యారెక్టర్లు కావాలని. సో ఫస్ట్ క్యారెక్టర్ లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని తీసుకుందాం. ఆల్రెడీ క్యారెక్టర్లు క్రియేట్ చేసి పెట్టుకోవాలి. మీరు ఎవరైనా డౌట్లు ఉంటే ప్రీవియస్ క్లాసులో క్యారెక్టర్ క్రియేట్ చేయడం ఎలాగో చూపించాను. దానికి బోన్ టూలు ఎలా సెట్ చేయాలన్నది క్లాసెస్ ఉన్నాయి. అవన్నీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్రేమ్స్ సెట్ చేసేసుకోవాలి. నేను ఒక 170 వరకు ఫ్రేమ్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ క్రియేట్ చేసిన లేయర్లన్నీ ఫస్ట్ ఫ్రేమ్స్ సెట్ చేయాలి. మీకు తెలుసు కదా, కీబోర్డ్లో అయితే F5 క్లిక్ చేస్తే ఫ్రేమ్ సెట్ అయిపోతుంది. ఫ్రేమ్స్ అన్నీ ఇన్సర్ట్ చేసుకున్నాక ఇప్పుడు ఇంకొక లేయర్ తీసుకోండి. తీసుకున్నాక అప్పుడు మనం మన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ కావాలో ఆ క్యారెక్టర్ని ఇక్కడ
పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మళ్ళీ 0 ఫ్రేమ్ దగ్గరికి వచ్చేయండి, లేకపోతే క్యారెక్టర్ అక్కడి నుంచి 170 ఫ్రేమ్ దగ్గర నుంచి పేస్ట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ని ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టుకున్న క్యారెక్టర్ని కాపీ చేసి పేస్ట్ చేశాను ఇక్కడ. దీన్ని కొంచెం సైజు తగ్గించుదాం, మనకి కావాల్సినంత సైజుకి సెట్ చేసుకుందాం. మీరు షిఫ్ట్ బట్టే సైజు అడ్జస్ట్ చేసుకోండి, లేకపోతే మౌస్ అటు ఇటు డ్రాగ్ అయిపోతుంది, మీకు సరిగ్గా సెట్ అవుతుంది అనమాట. ఇదైతేనే ఎగ్జాక్ట్గా 4 సైడ్స్ ఈక్వల్గా సెట్ అవుతుంది. అలా సెట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక 170 ఫ్రేమ్ వరకు సెట్ చేసాం కదా, కానీ ఇది ఇప్పుడు 140 ఫ్రేమ్ వరకే సెట్ చేసుకుందాం. ఎందుకంటే మనకి రైట్ సైడ్ ఉండే క్యారెక్టర్ కూడా కావాలి కదా. సో అందుకని 140 ఫ్రేమ్ వరకు ఫ్రేమ్స్ని రిమూవ్ చేసేస్తున్నాను. సో రిమూవ్ చేసాక చూడండి, ఇక్కడ క్యారెక్టర్ కనిపిస్తుందా? లేదు. ఫస్ట్కి వచ్చేయండి, 0కి వచ్చాక ఫ్రేమ్లో కనబడుతుంది. ఈ క్యారెక్టర్ లేయర్ ఉంది కదా, దాన్ని 140 ఫ్రేమ్ వరకు ఇలా డ్రాగ్ చేయండి మౌస్ తోటి. సో గ్రీన్ కలర్లో కనబడుతుందా? అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక ఒక లేయర్ని తీసుకున్నాం కదా, ఆ లేయర్ని డిలీట్ చేసేయండి. ఇప్పుడు 140 ఫ్రేమ్ వరకు ఈ క్యారెక్టర్ని సెట్ చేసుకోండి. మనకి ఇప్పుడు రూల్స్ మీకు ఐడియా ఉందా? వ్యూలోకి వెళ్ళి రూల్స్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి స్కేల్ టైప్లో వచ్చిందా? అది ఎందుకంటే ఇలా డ్రాగ్ చేసి పెట్టుకున్నాం అనుకో, కరెక్ట్గా ఆ లైన్ మీద వాక్ చేసేటట్టు ఉంటుంది అనమాట. సో టాప్ నుంచి మౌస్ ఇలా క్లిక్ చేసి డ్రాగ్ చేయొచ్చు, లెఫ్ట్ నుంచి కూడా అంతే. ఈ ఫ్రంట్ లెగ్ వరకు ఒక రూల్ని డ్రాగ్ చేశాను. నెక్స్ట్ ఇంకోటి సెకండ్. మీకు ఎలా వస్తాయి అనుకుంటే, పైన వ్యూ ఉంది కదా, ఆ వ్యూలోకి వెళ్తే మీకు రూల్స్ అని కనబడుతుంది, అది క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. సో ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. ఈ 140 ఫ్రేమ్ వరకు కర్సర్ని డ్రాగ్ చేసుకున్నాక ఈ ఇక్కడ వరకు ఇలా డ్రాగ్ చేయండి, దేన్ని? క్యారెక్టర్ని. సో చూడండి, ఇప్పుడు ఆ కర్సర్ అటు ఇటు మూవ్ చేస్తుంటే ఫ్రంట్కి బ్యాక్కి మూవ్ అవుతున్న క్యారెక్టర్. ఇప్పుడు దీనికి మనం యానిమేషన్ ఇచ్చుకోవాలి. సో ఇప్పుడు ఒక లేయర్ ఒక ఫ్రేమ్ తీసుకుందాం, ఒక ఫ్రేమ్ దగ్గర కరెక్ట్గా సెట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఆటోమేటిక్గా కొంచెం ఆ లైన్స్ మనం ఇందాక తీసుకున్న రూల్స్ ఉన్నాయి కదా, వాటికి లెగ్స్ సెట్ అయ్యే వరకు సెట్ చేశాను. జూమ్ చేసుకుందాం కొంచెం, చూడండి. ఓకేనా? సెట్ అయినాయి. ఇప్పుడు కూర్చున్నట్టు కావాలి కదా, దానికి యానిమేషన్ చేయండి. నెక్స్ట్ ఈ లెగ్ కూడా అట్లా మూవ్ చేసి అలా కూర్చున్నట్టు కాళ్ళని అలా బెండ్ చేయండి. స్లోగా నిదానంగా చేస్తూ ఉంటే మీకు అలవాటు అయిపోతే వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ 0 ఫ్రేమ్ దగ్గర పెట్టి కర్సర్ని మొత్తం సెలెక్ట్ చేసుకుని చైర్లో కూర్చున్నట్టు క్యారెక్టర్ని సెట్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ ఫ్రేమ్స్ మీద కర్సర్ని మూవ్ చేస్తాను, చూసారా? నుంచున్నట్టు, కూర్చున్నట్టు. సో కానీ ఇక్కడ మనకి చూడండి లెగ్ ఒకటి ఈ రూల్ కిందకి వస్తుంది, దాన్ని కొంచెం అడ్జస్ట్ చేద్దాం. చూడండి నుంచున్నాడు ఎక్కడ. సో మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసి కొంచెం కీబోర్డ్లో అప్ యారో తోటి కొద్దిగా పైకి మూవ్ చేస్తున్నాను. కొద్దిగా మూవ్ అయిందా పైకి? ఇప్పుడు చూడండి కరెక్ట్గా లెగ్ రూల్ మీదకి ఆన్ అవుతుంది. ఇప్పుడు చూడండి కూర్చున్నాడు, నుంచున్నట్టు. ఓకేనా? కూర్చొని నుంచున్నాడు. ఇప్పుడు ఇక్కడి నుంచి వాక్ చేయటం ఎలాగన్నది చేద్దాం. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకుందాం, అక్కడి నుంచి లెగ్ మూమెంట్ ఎలా చేయాలి అన్నది ఇంకో ఫ్రేమ్ తీసుకుని అక్కడి నుంచి మూమెంట్ ఇద్దాం. సో ఈ లెగ్ని కొంచెం ఇలా బ్యాక్కి, ఫ్రంట్ లెగ్ని ఇటు సైడ్కి, అలాగే నెక్స్ట్ హ్యాండ్స్ కూడా హ్యాండ్ మూమెంట్ ఉంటుంది కదా, ఒకసారి చూద్దాం. చూడండి ఇలా మూమెంట్ కొంచెం లెగ్ ఇలా ఫోల్డ్ చేసినట్టు సెట్ చేద్దాం కరెక్ట్గా. మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఈ సేమ్ ఇలాగే కొంచెం ప్రాక్టీస్ చేయండి, ఫ్రీ అయిపోతుంది అనమాట. సో చూద్దాం, ఇప్పుడు చూద్దాం. ఇట్లా బెండ్ చేసి వాక్, అడుగు వేసినట్టు అనమాట. ఓకే కదా? ఓకే, నెక్స్ట్ హ్యాండ్ మూమెంట్ కావాలి కదా, కొంచెం హ్యాండ్స్ కూడా మూమెంట్, అటు సైడ్ ఉన్న హ్యాండ్ని
బ్యాక్‌కి, ఇటు ఉన్న హ్యాండ్‌ని ఫ్రంట్‌కి ఇట్లా. సో, ఇప్పుడు ఒక్కసారి చెక్ చేద్దాం మళ్ళీ. చూడండి హ్యాండ్ మూవ్‌మెంటు అండ్ లెగ్ మూవ్‌మెంట్ కూడా. ఓకేనా? ఈ హ్యాండ్ కొంచెం సెట్ చేద్దాం ఈ పాయింట్ దగ్గరికొచ్చాక. మీరు ఇవి F6 క్లిక్ చేయక్కర్లేదు. మీరు ఆటోమేటిక్‌గా ఇక్కడికి తీసుకొచ్చి యానిమేషన్ చేసేటప్పటికి సెట్ అయిపోతా ఉంటాయనమాట. సో, చూడండి ఇప్పుడు ఒక్కసారి సెట్ చేసాం కదా! ఓకే. ఒక అడుగేసినట్టు. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకుందాం. ఇక్కడికొచ్చాక మళ్ళీ ఈ లెగ్‌ని ఫ్రంట్‌కి, లెగ్‌ని బ్యాక్‌కి ఇలా. అలాగే హ్యాండ్స్ కూడా. ఓకే. ఈ బ్యాక్ ఉన్న హ్యాండ్ కనబడట్లేదు కదా! కొంచెం బాడీని మూవ్‌మెంట్ ఇద్దాం. అదిగోండి చూడండి ఇక్కడ ఉంది కదా హ్యాండ్. ఈ హ్యాండ్ ఫస్ట్ ఇలా ఫ్రంట్‌కి తీసి మళ్ళీ బాడీని యాజ్ ఇట్ ఈజ్ సెట్ చేద్దాం. ఓకే. ఈ హ్యాండ్ కొంచెం దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఫోల్డ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం ఒకసారి మూమెంట్. ఈ హ్యాండ్ కూడా కొంచెం అంటే మనం కొంచెం హ్యాండ్స్ అట్లా మళ్ళీ స్టిఫ్‌గా పెట్టాం కదా! సో, అలా లిటిల్ బిట్ బెండ్ చేశాను అనమాట. ఒకసారి చూద్దాం. సో, హ్యాండ్ మూవ్‌మెంట్ బాగానే ఉంది. లెగ్ మూవ్‌మెంట్ ఒకసారి ఈ మిడిల్‌లో మనం కాళ్ళు ఫోల్డ్ చేసినట్టు సెట్ చేసుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఇక్కడికొచ్చాక సెట్ చేద్దాం. ఓకే. ఇప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకే. అడుగేసినట్టు ఉంది కదా! నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ సెట్ చేద్దాం మళ్ళీ. ఓకే. ఇది కొంచెం పైకుంది కదా లైన్‌కి, కొంచెం లైన్ దగ్గరికి అటాచ్ చేస్తా. అందుకే మీరు ఈ బార్డర్ రూల్ అనేది కన్ఫర్మ్ పెట్టుకోండి. కరెక్ట్‌గా ఆ లైన్ మీద లేకపోతే మీరు యానిమేషన్ చేసేటప్పుడు పైకి కిందకి వెళ్ళిపోతూ ఉంటదనమాట. సో, ఓకే కదా! ఓకే. నెక్స్ట్ ఇంకొక ఫ్రేమ్ తీసుకుందాం మళ్ళీ. ఇక్కడ సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ అలాగే లెగ్‌ని ఇటు, ఈ లెగ్‌ని ఇటు సైడు. నెక్స్ట్ హ్యాండ్సు. బ్యాక్ సైడ్ ఉన్న హ్యాండ్‌ని బ్యాక్ సైడ్‌కి. ఓకే. ఒకసారి చూద్దాం మళ్ళీ. ఓకే కదా! సేమ్ మళ్ళీ మిడిల్‌లో లెగ్ కొంచెం ఫోల్డ్ చేసినట్టు చేయాలి కదా! అక్కడికొచ్చాక ఇక్కడ ఫోల్డ్ చేస్తున్నాం చూడండి. మళ్ళీ ఒక అడుగేసినట్టు ఉంటది. ఇలా అడుగేసినట్టనమాట. ఓకే కదా! నెక్స్ట్ ఫైనల్ పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడికొచ్చేసి ఆగిపోవాలి. ఎందుకంటే నెక్స్ట్ యానిమేషన్ చేస్తాం కదా! ఇంకో క్యారెక్టర్‌ని తీసుకొని. సో, ఈ మిడిల్‌లోకొచ్చాక లెగ్‌ని కొంచెం సెట్ చేద్దాం ఇక్కడ. లెగ్ సెట్ చేసేసిన తర్వాత మీకు స్టార్టింగ్‌లో చెప్పాం కదా! 140 ఫ్రేమ్ వరకు ఎందుకు తీసుకున్నామని. ఆ 141 ఫ్రేమ్ తర్వాత ఇటు సైడు ఇమేజ్ ఇటు సైడే తిరిగి కూర్చోవాలి కదా! అందుకని ఇంకో క్యారెక్టర్ తీసుకుంటాం కాబట్టి అక్కడికి ఎండ్ చేశాననమాట. అక్కడి నుంచి ఇప్పుడు ఇంకొక క్యారెక్టర్‌ని పేస్ట్ చేస్తాం. సో, ఒకసారి ఇది చూద్దాం. చూసారా వాక్ ఉందా? ఇప్పుడు సెకండ్ క్యారెక్టర్‌నే పేస్ట్ చేద్దాం. ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే కనబడదో ఆ ఫ్రేమ్ నుంచి పేస్ట్ చేయాలి. ఫస్ట్ ఒక న్యూ లేయర్ తీసుకొని అప్పుడు మనం కాపీ చేసుకుందాం అన్న క్యారెక్టర్‌ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలన్నమాట. సో, దీని సైజు తగ్గించడం చెప్పాను కదా! సేమ్ అలాగే సైజ్ తగ్గించి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. చేసుకొని ఎగ్జాక్ట్‌గా ఇక్కడ పెట్టండి. సో, ఆ క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ ఒకే హైట్‌లో ఉందా లేదా అన్నది చెక్ చేసుకోవటానికి మీకు చెప్పాను కదా! ఈ పైన స్కేల్ ఉంది కదా! స్కేల్ నుంచి రోలర్స్‌ని ఇలాగా ట్రాక్ చేసుకోండి. ఇక్కడ మన లేయర్ ఒకటి అది డిలీట్ చేసేయండి. అంతకుముందు చేసినట్టే సేమ్. నెక్స్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఫస్ట్ టైం చేసాం కదా! సో, అలాగే గ్రీన్ కలర్‌లో వచ్చిందా? ఇప్పుడు చూడండి. లెఫ్ట్ క్యారెక్టర్, సో, ఇటు సైడు రైట్ క్యారెక్టర్ ఉంది. ఈ 2 ఒకే హైట్‌లో ఉన్నాయా లేదా చెక్ చేద్దాం. ఇది కొంచెం చిన్నగా ఉంది. సో, కొంచెం పెద్దగా. సో, ఈ క్యారెక్టర్ మనం ఇక్కడ పేస్ట్ చేయగానే ఇక్కడ ఒక ఎంప్టీ లేయర్‌ని తీసుకుంటున్నాం కదా! ఆ లేయర్‌ని డిలీట్ చేసేయాలి.
సో 2 ఈక్వల్‌గానే ఉన్నాయి కదా! ఓకే. ఇప్పుడు ఈ క్యారెక్టర్‌కి యానిమేషను. జస్ట్ కూర్చున్నట్టు చేయటం అంతే. సో, మనం ఫస్ట్ క్యారెక్టరే చేసాం కదా! కాళ్ళు ఇలా బెండ్ చేసి అలాగా. ఎప్పుడైనా సరే క్యారెక్టర్స్‌ని పేస్ట్ చేసే ముందు, కాపీ చేసి పేస్ట్ చేసే ముందు ఒక లేయర్‌ని తీసుకోండి. న్యూ లేయర్‌ని తీసుకుంటే ఆ లేయర్ పైకి ఇది వస్తది. అప్పుడు ఆ లేయర్‌ని డిలీట్ చేసేయొచ్చనమాట. ఓకేనా? ఇది కూర్చున్నట్టు సెట్ చేసేద్దాం. ఓకే. చూడండి కూర్చుంటుంది క్యారెక్టరు. అంతే. సో, ఇలా వచ్చి ఇక్కడ టర్న్ అయ్యి కూర్చుంటుందనమాట. నెక్స్ట్ వచ్చేప్పటికి మనం హ్యాండ్స్ ఇక్కడ కొంచెం లెగ్ ఆ రోల్‌కి సెట్ అయ్యేలాగా సెట్ చేశాను. చూడండి ఇప్పుడు. ఓకే కదా! అక్కడ దాకా వచ్చి టర్న్ అయ్యి కూర్చుంది. సేమ్ హ్యాండ్స్‌ని సెట్ చేద్దాం ఇప్పుడు. ఇలా మనం వాళ్ళు కూర్చున్నప్పుడు ఇలా చెయ్యి ఏసుకుంటాం కదా! కాళ్ళ మీదకి అట్లాగా. ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఒకసారి మళ్ళీ. అదే ఇలా కూర్చున్నప్పుడు ఇలా. ఓకే కదా! సో, ఫస్ట్ నుంచి చూద్దాం మళ్ళీ. ఇటు సైడు క్యారెక్టర్‌కి హ్యాండ్స్ ఇలా ఫ్రీగా ఉన్నాయి కదా! ఆటిలిని కూడా ఇలా కాళ్ళ మీదకి ఇలా పెట్టుకునేలాగా సెట్ చేద్దాం. 2 హ్యాండ్స్‌ని. ఓకే. సెట్ చేస్తాం. ఇప్పుడు చూడండి. నడుచుకుంటా ఇలా కూర్చుంది. అది రికార్డ్ చేసినప్పుడు కొంచెం స్టక్ అయినట్టుంది. దానివల్ల అక్కడ కరెక్ట్‌గా స్టక్ అవుతుంది. రికార్డ్ సరిగ్గా అవ్వలేదు. చూడండి మళ్ళీ ఇటొచ్చేసింది. ఈ పైన ఇది తెలుసు కదా! ఫ్లిప్పు. మొత్తం ఇలా రొటేట్ అవుతానే ఉంటది. మనం స్టాప్ కొట్టే వరకు రొటేట్ అవుతానే ఉంటదనమాట. లూపు. ఆ లూప్‌ని ఇలా సెట్ చేసుకుంటే అది ఎలా సెట్ చేయాలో ప్రీవియస్ క్లాస్‌లో కూడా చెప్పాను. జస్ట్ ఏం లేదు లూప్ క్లిక్ చేయగానే వస్తది. దాన్ని చివరి వరకు డ్రాగ్ చేసేస్తే సరిపోద్ది. మనం స్టాప్ చేసే వరకు అలా వాక్ చేస్తూనే ఉంటామన్నమాట. లేకపోతే ఎప్పటికప్పుడే ప్లే కొట్టుకుంటూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు అర్థమైందనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఫ్రెండ్స్. నేను రిప్లై ఇస్తాను. అలాగే టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా లింక్ ఇస్తాను. అక్కడ కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను. అలాగే అడాప్ యానిమేషన్ సీసీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్న లింక్ కూడా దాంట్లో ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.